నేను కృష్ణా ప్రాంతంలో ఉంటాను. నేను నార్త్ ఇండియా పర్చేజ్ చేస్తూ ఉంటాను. మరి అయ్య గారు చెప్పడం బట్టి ఒక సంఘం రావడం జరిగింది. కొన్ని మాటలు పంచుకుని ఆశపడుతున్నాను. మంచిది. ఈరోజు వాక్యము చెప్పకపోవడం, వాక్యంలో ఉన్నటువంటి వాక్యాన్ని చూడకపోవడం ఒక విషయం చెప్పడం ఆశపడుతుంది. సంఘానికి సర్వసాధారణంగా మన దేవుని కొరకు వస్తాము అంటే దేవుని యొక్క వాక్యం విని వాక్యము ద్వారా మన జీవితంలో సరి చేసుకొని దేవుని యొక్క పోలికలు మార్చబడడానికి వస్తూ ఉంటాం కదా. ఒక్కసారి కొన్ని విషయాలు చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. లూకా సువార్త 11వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెం ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా కదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిపించి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికిందని వాళ్ళతో చెప్పును కదా. అటువలే మారుమనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన. ప్రేమల తండ్రి, జీవముల దేవా, జీవాధిపతి రాజా అనే యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, వాక్యముల నుంచి ప్రభువా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నేను అయోగ్యులను అపవిత్రుడని ప్రభువా ప్రేమించున్నాను. తండ్రి, నీ యొక్క రక్తంతో ప్రభువా నన్ను ప్రోక్షించండి. నీ యొక్క సిలువ చాటు నన్ను మరుగుపరచు ప్రభువా. తండ్రి, మీరు నన్ను ప్రభువా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, వాక్యంలో ఉన్న ప్రతి విషయం ప్రభా శూన్యంగా పరిశోధించి నేర్చుకోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీరు నడిపించు. మేము తండ్రి మీకు మహిమగా జరిగించమని ఆ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగిపోతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖన భాగం చూస్తూ ఉంటే సర్వసాధారణంగా వాక్యము చదవరికి ఈ లేఖన భాగం గుర్తుంటుంది. ఈ లేఖన భాగంలో చూస్తుంటే ఇక్కడ కొన్ని విషయాలు కనబడుతున్నాయి. ఇంతకీ దాంట్లో ఏం కనబడుతున్నవి అంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణములు ఇయ్యబడెను అని ఉంది కదా. ఏముందంట? ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఇయ్యబడెను, వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్నప్పుడు ఆమె దీపం తీసుకొని జాగ్రత్తగా వెతుకుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ యొక్క వచనముల నుంచి కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవడానికి మన పరుగులు తీద్దాం. మొదటిది, ఈ స్త్రీకి 10 వెండి నాణెములు ఇవ్వబడెను. ఈ స్త్రీకి 10 వెండి నాణెములు ఎవరిచ్చారు? ఈ 10 వెండి నాణెములు స్త్రీ ఏ విధంగా పొందుకుంది అనే విషయం గురించి ఫస్ట్ మనం ఆలోచించేద్దాం. ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేము ప్రాంతంలో ఒక స్త్రీకి వివాహం చేసుకోవాలని ఆలోచన కలిగిన వారు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీని వివాహం ఆడాలి అనుకుంటే మొదట వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇద్దరు కూడా అంటే 2 వర్గాలు కూడా ఆడపిల్ల వైపు మగపిల్ల వైపు
ఇద్దరు కూర్చొని ఒక్కరికొకరు నచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గుర్తింపుగా ఏం ఇస్తారంటే 10 వెండి నాణ్యములు ఇస్తారు. హల్లెలూయా. ఏమిస్తారు? 10 వెండి నాణ్యములు ఇస్తారు. సర్వసాధారణంగా తెలంగాణ ప్రాంతంలో బహుశా మరి జరాబాద్ ఊరు మా గ్రామంలో ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయిని చూడబోతే ఏం చేస్తారంటే శారీ కట్టిస్తారు. అంటే గుర్తింపుగా శారీ కట్టించేస్తారు. అంటే ఈ అమ్మాయి ఒకే అయిపోయింది ఒక అబ్బాయి చేసుకోవడానికి చెప్తా ఉంటారు. అంటే మరలా ఆ అమ్మాయిని చూడడానికి వేయడానికి అవకాశము లేదు కనుక ఆ శారీ కట్టించి వెళ్ళిపోతారు. అదే ప్రకారంగా ఈ స్త్రీకి 10 వెండి నాణ్యములు వేయబడినది. ఈ 10 వెండి నాణ్యములు ఎవరు ఇచ్చారు అంటే తను చేసుకునే భర్త ఇచ్చి వెళ్ళిపోయాడు. 10 వెండి నాణ్యములు ఎందుకు ఇచ్చాడు అని గమనిస్తే 10 కాకుండా 9 ఇచ్చు కదా, 7 ఇచ్చు కదా, 5 ఇచ్చు కదా, 10 ఎందుకు ఇచ్చాడు అని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ 10 వెండి నాణ్యములు ఇవ్వడానికి చాలా ఒక ప్రాముఖ్యమైన విషయము మనం చూడగలం. ఆ యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏమిటని ఆలోచన చేస్తే ఆ యొక్క 10 వెండి నాణ్యముల పైన దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఆ 10 వెండి నాణ్యాలపై రాయబడినవి. హల్లెలూయా. ఏం రాయబడినవి? ఒక్కొక్క నాణ్యం పైన ఒక్కొక్క ఆజ్ఞ రాయబడి ఉంది. రైట్. దేవుడు మోషేకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పాలి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు దేవుడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందుకని ఒక్కొక్క వెండి నాణ్యము పైన ఒక్కొక్క ఆజ్ఞ రాయబడుతూ వచ్చింది. కాబట్టి 10 ఆజ్ఞలు తీసుకువచ్చారు. ఈ 10 ఆజ్ఞలు తీసుకుని ఆమె ఏం చేయాలంటే ఆమె యొక్క వివాహ సమయం వచ్చేంత వరకు ఆ యొక్క వెండి నాణ్యములను జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలను. దాంట్లో ఒక్క వెండి నాణ్యం కోల్పోయినా, దాంట్లో ఆమెకి ఏది కోల్పోయినా ఆమె వివాహం చేసుకోవడానికి అర్హత లేనట్టు వ్యక్తిగా కనబడుతుంది. అందుకని స్త్రీకి 10 వెండి నాణ్యములు ఇవ్వబడినవి. ఆ స్త్రీ 10 వెండి నాణ్యములు తీసుకున్న తర్వాత ఆమె చేస్తున్నట్టు ఒక పని ఏంటంటే ఆ వెండి నాణ్యం నుంచి ఒక నాణ్యం కోల్పోయిందండి. ఏమైందమ్మా? ఏమైంది? ఒక్క నాణ్యము కోల్పోయింది. అంటే ఒక్క నాణ్యము పోగొట్టుకుంది. ఆ ఒక్క నాణ్యము పోగొట్టుకుంది గనుక ఆ నాణ్యములను ఆమె లెక్కిస్తున్నప్పుడు ఒక నాణ్యం తక్కువ వచ్చింది. అరే ఒక నాణ్యం పోగొట్టుకున్నానని భయపడి ఆమె ఏం చేసిందంటే త్వరగా ఆమె తెలుసుకుంది. గమనించండి, ఆత్మీయ జీవితంలో ఎవరు బలంగా ఉంటారో తెలుసా? ఎవరు బలవంతులు ఉంటారో తెలుసా? మనం ఎక్కడ పడిపోతున్నామో ఎక్కడ చనిపోతున్నామో అనే విషయాన్ని సరిగా త్వరగా ఎవరైతే గుర్తిస్తారో వారు సరిచేయబడి తిరిగి నిలబడడానికి అవకాశం ఉంది. ఈ స్త్రీ కూడా పడిపోయిన నాణ్యమును గుర్తించడానికి ప్రయాసపడుతుంది. ఆ నాణ్యము ఆ స్త్రీ ఇంతకీ ఎక్కడ పోగొట్టుకుంది అని గమనిస్తే ఆ స్త్రీ యొక్క నాణ్యము తన ఇంటిలో పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. గమనించాలి, ఎక్కడ పోగొట్టుకుందంట? నాణ్యము తన ఇంటిలో పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. ఇంటి బయట పోలేదు నాణ్యము, ఇంటి లోపల నాణ్యం కోల్పోయిందని. ఆ కోల్పోయిన నాణ్యం మనం గుర్తించి ఏం చేసిందంటే ఆ నాణ్యం ఎక్కబడిందంట, ఇంట్లో పడింది. అది ఎక్కడ పడింది కూడా మనకి అంటే ఆమెకి అవగాహన లేనట్టుగా చూస్తున్నాం. అందుకని ఆమె ఏం చేసిందంటే ఒక దీపము తీసుకొని అమ్మ వినగా మాట త్వరగా చెప్పు క్లోజ్ చేస్తాను, ఎక్కువ నేను విసిగించాను. ఆమె ఆ దీపము వెలిగించి ఆ దీపం పట్టుకొని సరిగా వెతకాలని ఆశపడుతుంది. దీపము వెలిగించాలి అంటే దీపానికి మొదట ఏం కావాలి చెప్పాలండి? ఏం కావాలి? నూనె కావాలి. ఏం కావాలి? నూనె. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా
నా చిన్నప్పుడు మా ఇంట్లో దీపం ఉండేది, మేము దీపం పెట్టుకునే పడుకునే వాళ్ళం. 2011, 12 మా ఇంట్లో కరెంట్ వచ్చింది. మీకు ఎవరికైనా దీపం పెట్టి అలవాటు ఉందా? మీ ఇంట్లో చిన్నప్పుడు దీపం పెట్టుకున్నారా? దీపం పెట్టుకున్నారా? దీపం ఎలా వెలుగుతుంది? దీపంలో నూనె పోస్తే, అప్పట్లో కిరోసిన్ పోసేవారు కదా, కొంతమంది కిరోసిన్ పోసి వెలిగించేవారు, అవునా కదా? ఆ దీపంలో కిరోసిన్ పోసి తప్ప వెళ్ళదు కదా. అలాగే స్త్రీ ఆ దీపం వెలిగించింది. ఆ వెలుగు బయటికి రావాలంటే నూనె ఎంత అవసరమో, మనం సరి చేయబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం కూడా అంతే అవసరం. హల్లెలూయా. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ యొక్క దీపము వెలిగించి, ఈ దీపము దేనికి సాదృశ్యం ఉంది అని గమనిస్తే, దీపం దేనికి సాదృశ్యం ఉంది? 119 కీర్తన 105 వచనం చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అని కనబడుతుంది. రైట్, అదే ఉందా? నీ వాక్యము 105, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. 119 కీర్తన 105. నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యము ఎలా ఉందంటే మన త్రోవలను వెలిగించడం ఉంది. అంటే ఏ త్రోవలు వెళ్తున్నామో జాగ్రత్తలు చూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. రైట్, ఆ దీపము మనం సరిగా వెలిగించింది. ఏం చేసిందని? సరిగా వెలిగించి ఆ దీపమును పట్టుకొని ఆయన ఏం చేస్తుంది అని గమనిస్తే, ఆ దీపము పట్టుకుని ఇల్లు అంతా కూడా ఏం చేసినామే, ఇల్లు అంతా కూడా వెతుకుతా ఉంది. ఇక మరొక ప్రశ్న, దీపము ఎప్పుడు అవసరం ఉంటుంది చెప్పాలా? చీకటి ఉన్నప్పుడు ఉంటుంది. రైట్, అసలు చీకటి ఎప్పుడు అవుతుంది? వెలుగు లేనప్పుడు చీకటి అవుతుంది. అంటే మన రోజు గడిచిపోయిన కొద్ది, సూర్యుడు అస్తమించే కొద్ది చీకటి ఏర్పడుతూ ఉంది కదా. ఈ ఇంటిలో చీకటి ఏర్పడిన చీకటిని తొలగించడానికి ఏం కావాలి? వెలుగు కావాలి. కాబట్టి ఆమె వెలిగించడానికి ఇష్టపడ్డది. వెలిగించి ఆమె ఏం చేసిందంటే ఆ దీపం పట్టుకొని చాలా జాగ్రత్తగా వెతుకుతుందంట. ఏం చూస్తుంటామా? చాలా జాగ్రత్తగా వెతుకుతుందంట. ఆమె ఎలా వెతుకుతుంది అని గమనిస్తే, ఆమె చేతిలో ఏం పెట్టుకుందంట? ఒక చేతిలో దీపము, మరొక చేతిలో ఏముంది? ఏమి చెప్పాలి మీరు? చెప్పాలా? ఊడ్చి ఉంది కదా. ఊడ్చి ఏమన్నా ఉందా? ఇల్లు ఊడ్చి. ఇల్లు దేంతో ఊడుస్తారు? చీపురు. గమనించండి, ఒక పక్కన దీపం ఉంది, మరొక పక్కన చీపురు ఉంది. ఆ చీపురుని పట్టుకొని చాలా జాగ్రత్తగా ఊడుస్తుంది. మన ఇంట్లో ఎవరికైనా సరే ఇట్లా మనం టాబ్లెట్ వేసుకుంటాం, కింద పడిపోయింది అనుకోండి, ఆ టాబ్లెట్ ఎక్కడ పడిపోతుంది, ఎక్కడ పడిపోతుందో తెలియదు, ఎక్కడ ఉంటుంది మళ్ళీ అది. దానికి ఏం చేస్తాము? టాబ్లెట్ ఎక్కడ పడిపోయిందా అంటే ఏం చెప్తాం? మా ఇంట్లో పడిపోయింది. ఇంట్లో ఎక్కడ పడిపోయిందంటే అవగాహన లేదు. ఇల్లు దేనికి సాదృశ్యం ఉంది అంటే ఇల్లు మన హృదయానికి సాదృశ్యం ఉంది. మనం ఎక్కడ దేవుడు యొక్క ఇంటికి తగ్గిపోతున్నాము అనే విషయం ఎవరు గుర్తించాలా? హృదయమును గుర్తించాలి. అంటే ఎక్కడ పడిపోయాము, ఎక్కడ చెడిపోయాము అని ఎవరు గుర్తించాలా? హృదయంలో ఉన్న పాపాలను గుర్తించినప్పుడు మనం దాన్ని బయటికి తీయగలం. రైట్, అలాగే స్త్రీ ఏం చేసినంటే ఆ దీపమును పట్టుకొని చాలా జాగ్రత్తగా ఊడుస్తూ ఏమైందంట? చిట్ట చివరికి ఆ యొక్క కోల్పోయిన నాణెమును దొరికింది. హల్లెలూయా. కోల్పోయిన నాణెము దొరికింది. దొరికినప్పుడు ఆమెలో
రెట్టింపైందా తగ్గిందా? ఏమైంది? రెట్టింపైంది. అంటే మన జీవితంలో దేవుడితో సరి అయిన సంబంధం కలిగి జీవిస్తే మన జీవితంలో సంతోషం ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చాలా మంది కూడా సంతోషం ఎందుకు లేవు? మనము సంఘానికి వచ్చి ఆరాధించిన, సంఘానికి వచ్చి పాటలు పాడిన, సంఘానికి వచ్చి ప్రార్థించిన, మనం ఎందుకు పరిపూర్ణమైన సంతోషంతో జీవించలేకపోతున్నాము అని గమనిస్తే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలో ఏదో ఆజ్ఞ మనం మిస్ అయిపోయాము. దేవుడు చెప్పాడు కదా నువ్వు అబద్ధం ఆడదని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు కదా నువ్వు దొంగతనం చేయదని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు కదా పొరుగు వాడిని ఏది కూడా ఆశించకూడదని దేవుడు చెప్పాడు. ఇవి మన తినకుండా మన నుంచి బయటికి వెళ్తా ఉన్నాయి. కాబట్టి దేవుడిచ్చే సంతోషమును, దేవుడిచ్చే ఆనందమును మనం పొందకుండా మనకి పాపం అనేది అడ్డేస్తుంది. ఆ పాపములో నుంచి బయటికి రావాలి అంటే, ఆ పాపము ఏదో కనుక్కోవాలంటే ఏం రావాలా? దీపం ఎదుకు రావాలా. దీపం దేనికి సాదృశ్యం ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే వాక్యం ఎదుకు వస్తారో, ఎవరైతే వాక్యం యొక్క దాన్ని బట్టి మన యొక్క జీవితం చూసుకుంటామో అప్పుడు మనకి చనిపోయాము, ఎక్కడ తప్పిపోయాము విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకము చేస్తా ఉంటాడు. సర్వసాధారణంగా చాలా పరిహేమలు మనం ఏం చేసుకుంటాం అంటే ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉన్న అదే క్యారెక్టర్ ఉంటుంది, ఉపవాసం లేకపోయినా అదే క్యారెక్టర్ ఉంటుంది. హల్లెలూయా. ఉపవాసం ఉన్న అదే క్యారెక్టర్ ఉంటుంది, ఉపవాసం లేకపోయినా అదే క్యారెక్టర్ ఉంటుంది. అసలు ఉపవాసం అంటే ఏం కావాలి? మన జీవితం మార్చబడాలి. ఏం కావాలి? మార్చబడాలి. ఉపవాసం ఉండి దేవుని ఆరాధించి దేవుని గణపరిచి అన్ని చేసినా కూడా నీ హృదయంలో ఉన్న పాపాన్ని మాత్రము నువ్వు వదిలేయలేక పోతున్నావు. సంఘం వచ్చే వారు 3 రకాలు ఉంటారు. మొదటి రకం సండే కనుక వస్తే బాగుంటుంది అని వచ్చేవారు ఉంటారు. రెండో రకం సండే కనుక వాక్యం విని, వాక్యం అయిన తర్వాత కొంచెం కాలికేస్తే మనం దీవించబడ్డం వచ్చేవారు ఉంటారు. మూడో రకం ఉంటారు నేను ఎలాగైనా ఏ విధంగా దేవుని గర్వపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గర్వం రక్షించాలి, నా యొక్క జీవితంలో సరిచేయబడాలని ఆలోచించేవారు కూడా ఉంటారు. కానీ ఇక్కడ మొదటి రకం మనుషులు ఎలా ఉంటారంటే అచ్చి దేవుని ఆరాధిస్తారు. ప్రభువా నువ్వు గొప్పవాడు, బలవంతుడు, నువ్వు ఆశ్చర్యకరుడు అని దేవుని ఆరాధిస్తుంటారు. కానీ ఆ మాటలు పెద్ద నుంచి మాత్రమే వస్తుంది తప్ప హృదయ లోతు నుంచి మాత్రము రావట్లేదు. మరొకరు ఉంటారు, వాళ్ళు కూడా అదే విధంగా ఆరాధిస్తారు కానీ వాళ్ళు ఆనందించే డిఫరెంట్ వేరే ఉంటుంది. మూడొకరు ఉంటారు, వాళ్ళు దేవుని ఎలాగ ఆరాధిస్తారంటే ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని ఆశపడాలని వాళ్ళ హృదయమార మనసార దేవుని స్తుతించాలని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక ప్రాబ్లం ఏంటంటే దేవుడు నిన్నని ప్రేమించాడు, నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో మరణించాడు, ఆయన నీకు నా కురుడు ఆకలి చేరిపోయాడు. నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించు, నిన్ను వలె పొరుగు అని ప్రేమించు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నీ పూర్ణ హృదయంతో ఎవరిని ఆరాధించాలి? దేవుని ఆరాధించాలి.
రెండవది ఏం చేయాలి? నీ పొరుగు వారిని ప్రేమించాలి. కొంతమంది ఏమో దేవుని బాగా ఆనందిస్తారు కానీ పొరుగుని ప్రేమించలేరు. హల్లెలూయా. కొంతమంది దేవుని ఆనందించగలరు, దేవుని యొక్క మాటలు చెప్పగలరు, దేవుని యొక్క నామాన్ని గణపరచగలరు, కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించలేరు. అసలు నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించాలనే మాట ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తే, నిన్ను వలె అంటే ఏంది? నిన్ను వలె నీకు నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో అదే విధంగా పక్క వారిని ప్రేమించాలి. చిన్న మాట చెప్తాను. ఉదయకాలం ముందు ఎంతమంది అద్దములో ముఖం చూసుకున్నారు? అద్దములో ముఖము చూస్తున్నారా? అద్దములో ముఖం చూస్తున్నారా? నేనైతే చూసుకుంటాను అద్దములో ముఖం. అద్దములో ముఖం ఎందుకు చూసుకుంటాం మనము అంటే, మనం పర్ఫెక్ట్గా రెడీ తప్ప బయటికి వెళ్ళలేము. అంటే మనం అనుకున్నట్టుగా మనం ఉంటే తప్ప బయటికి వెళ్ళలేము. అవునా కదా అమ్మా? అవునా కదా? ఈ పాడపిల్లలు ఏం చేస్తుంటారు? ఆ జుట్టు సరిగా దూచుకున్న తర్వాత, సరిగా రెడీ అయిన తర్వాత బయటకు వెళ్తారు. అవునా కదా? మగపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు రెడీ అవ్వకుండా బయటికి వెళ్ళలేరు. అంటే నువ్వు బయటికి వెళ్తే నువ్వు ఇలా ఉంటే తప్ప మనిషిని ఇష్టపడాలన్న విషయం తెలుసు కనుక నువ్వు వాళ్ళు రెడీ అయ్యి బయటికి వెళ్తున్నావు. హల్లెలూయా. అదే విధంగా నిన్ను వలె పొరుగుని ప్రేమించిన మాట అంటే ఏంటంటే, నీకు నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావు, నీకు నువ్వు ఏమైనా గౌరవించుకుంటున్నావు, అదే గౌరవము, అదే ప్రేమ, అదే ఆప్యాయత నీ పొరుగు వారు కూడా ప్రేమించడము మంచిది అనే విషయాన్ని దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ స్త్రీ 10 వెండి నాణెములు ఒక్క నాణెం కోల్పోతే ఎంత బాధపడిందో చూసాము. రాత్రి ఎంత వెతికిలాడి ఆ దీపం పట్టుకొని చాలా జాగ్రత్తగా వెతికి ఆ యొక్క నాణ్యమును ఆమె కనుక్కున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఒకవేళ స్త్రీ ఆ నాణ్యము పోగొట్టుకుంటే ఆమెకు నిజమైన పరిపూర్ణమైన సంతోషం దొరికేది కాదు. ఒకవేళ స్త్రీకి నాణ్యం దొరకకపోయి ఉంటే ఆమె వివాహానికి సిద్ధమైనట్టుగా కాదు. ఇప్పుడు నువ్వు నేను కూడా దేవుడు యొక్క రాకడకై సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలంటే ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించాలంటే మొదటిగా నీకు నువ్వుగా సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. నీకు నువ్వుగా సరి చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం నీకు అవసరము. దేవుడు యొక్క సహాయం లేకుండా నువ్వు సరి చేయబోట అసాధ్యము. గనుక మనం ఎవరిపైన ఆధారపడాలా? దేవుని పైన ఆధారపడము మంచిది. అందుకని స్త్రీ ఏం చేసిందంటే, ఆ దీపమును వెలిగించేటప్పుడు ఏం చేసింది? దీపంలో నూనె ఉందో లేదో చూసుకుంది. చూసుకున్న తర్వాత ఆ దీపం వెలిగించింది. మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం లేకుండా మనం తిరిగి ఆత్మీయ జీవితంలో రావడం అసాధ్యము. కాబట్టి దేవుని పైన బతకడం అంటే దేవుని పైన ఆధారపడి బతకడము చాలా మంచిది. అందుకని ఒక మాట అంటాడు కింద చూద్దాం. 10వ అధ్యాయము లూకా సువార్త 9వ వచనం. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిపించి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికిందని వారితో చెప్పాను కదా. ఆయన నాణ్యము పోగొట్టుకున్న నాణ్యము దొరకగానే సంతోషంతో గంతులు వేస్తూ ఆమె ఏం చేసిందంటే, ఆమె సంతోషము గమనించమ్మా, ఆమె సంతోషములో తనకు పొరుగువారు కూడా పాలి భాగస్తు కావాలని ఆశపడింది. హల్లెలూయా. ఆమె పొందుకున్న సంతోషము, ఆమె పొందుకున్న ఆనందము తన పొరుగువారితో పంచుకో
ఇష్టపడినట్టుగా మనము చూస్తున్నాం. నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతా ఉన్నాము, యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్తా ఉన్నాము. ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన లోక రక్షకుడని చెప్తా ఉన్నాము. కానీ నువ్వు పొందుకున్న యేసు ప్రభు ఇచ్చే సంతోషమును నీ తోటి వారికి ఎప్పుడైనా పంచావా? ఎప్పుడైనా యేసు ప్రభుని పరిచయం చేసావా? నీ యొక్క జీవితంలో అనేక మందికి యేసు ప్రభు లేక, అనేక మందికి దేవుని పైన అవగాహన లేక, అనేక మంది దేవునికి దూరం ఉండి సంతోషం లేక లోకంలో చాలా మంది సతమతమవుతున్నారు. కానీ స్త్రీ ఏం విషయం తెలుసా? ఆమె పొందుకున్న సంతోషం అంట తన చెలికత్తల్ని పిలిపించి, అనగా తన పొరుగు అని పిలిపించి ఆ సంతోషంలో మీరు కూడా పాలి భాగస్తులు కావాలనే ఆశపడిందంట. ఆ మండమాట ఏంటంటే, మీరు నాతో కూడా సంతోషించుడి. ఏమన్నామే? మీరు నాతో కూడా సంతోషించుడి. నువ్వు ఎంతకాలం ఒక్కరి మాత్రమే సంఘానికి వస్తావు? ఎంతకాలం ఒక్కరి దేవుని ఆరాధిస్తావు? నీ సంతోషంలో అర్థము లేరా? నీ సంతోషంలో మీ తల్లిదండ్రులు లేరా? నీ సంతోషంలో స్నేహితులు లేరా? వాళ్ళకి ఎప్పుడు యేసు ప్రభుని పరిచయం చేస్తావు? ఆ పరిచయం చేసినప్పుడే కదా వాళ్ళు కూడా పెద్దకు రావడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఓ ప్రియమైన స్నేహితుల, సంఘానికి సంఖ్య బలము కంటే ఆత్మీయ బలము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. సంఖ్య బలము కంటే ఆత్మీయ బలము చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాయని చెప్పాడు. ఇద్దరు ముగ్గురు కూడుకోవడం అర్థమైంది. ఇద్దరు ముగ్గురు కూడుకున్నప్పుడు కూడాను ఆ ముగ్గురు మధ్యలో ఏముండాలంటే ఏక మనసు ఉండాలా. ఏక ఆలోచన కలిగినప్పుడు దేవుని కార్యంలో చూడగలను. సంఘములు ఎంతమంది ఉన్నాం మనలో కూడా ఏక మనసు చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఏక మనసు మనం ఉన్నప్పుడే మన సంతోషము అనేది పక్క వాళ్ళతో పంచుకోవడానికి అవకాశము ఉంది. అందుకని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, పిల్లరా, ఆ స్త్రీ పోగొట్టుకుని నాణ్యము ఎంతగా ప్రయాసపడిందో నువ్వు నేను కూడా దేవుడిచ్చిన రక్షణ ఆనందము పొందుకోలేక, దేవునితో సరైన సాహసం లేక మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. బాప్తిసం తీసుకున్న సంతోషం ఇప్పుడు ఉందా? ఒకప్పుడు దేవుని ఆరాధించాలని, వాక్యం బాగా చదవాలని, దేవుని యొక్క నామం బాగా కనపరచాలని, అనేక మందికి సువార్త చెప్పాలని ఆలోచన నీలో ఒకప్పుడు ఉండే. ఇప్పుడు ఆలోచన ఇప్పుడు ఉందా నీకు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రభుని ప్రేమిస్తా ఉన్నాను. వీళ్ళు మన గ్రామ ప్రజలు, మన బిడ్డలు, మన పొరుగువారు. వారికి యేసుక్రీస్తు గురించి చెప్పవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. ప్రియ స్నేహితులారా, ఆ స్త్రీకి 10 వెండి నాణాలు వేయబడెను.